రిలీజ్ తర్వాత బాలీవుడ్లోనే కాదు ఇండియా మొత్తం అక్షయ్ ఖన్నా పేరు మార్మోగిపోతోంది. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్ వంటి యాక్టర్స్ తమ పాత్రలకు 100% న్యాయం చేసినా అంతకు మించి ఇంప్రెస్ చేశాడు అక్షయ్. కరుడు గట్టిన పాకిస్తానీ నేరగాడు రెహమాన్ డకేట్ బలోచ్ పాత్రను పోషించాడు అక్షయ్ ఖన్నా. అక్షయ్ అనుకోకుండా వేసిన డాన్స్ హుక్ స్టెప్గా మారింది. ట్రెండ్ సృష్టిస్తున్న ఈ డాన్స్ కోసం అక్షయ్ పెద్దగా కష్టపడలేదు. రెహమాన్ బలోచ్ క్యారెక్టర్ ఎంట్రీ టైంలో పాట ఉంటే బాగుంటుంది అనుకున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. డాన్సర్తో కలిసి ఆడిపాడుతూ వచ్చి కుర్చీలో కూర్చోవడంపై అక్షయ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిజంగా డాన్స్ చేసుకుంటూ రావాలా అని డైరెక్టర్ని అక్షయ్ అడిగితే నువ్వు ఏదనుకుంటే అది చేయమన్నాడు దర్శకుడు. దీంతో రిహార్సల్స్ లేకుండా తనదైన స్టైల్లో సింపుల్ స్టెప్తో వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. సింగిల్ టేక్లో ఓకే అయింది. సినిమాకు హైలైట్గా నిలిచింది. వినోద్ ఖన్నా కొడుకు అక్షయ్ ఖన్నా 22 ఏళ్ల వయసులో వెండితెరకు పరిచయం అయ్యాడు. 97లో వచ్చిన వినోద్ ఖన్నా హీరోగా నటించి నిర్మించిన హిమాలయ పుత్రతో ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ మూవీ బార్డర్ బ్రేక్ తీసుకొచ్చింది. తాల్, దిల్ చాహతా హై, హల్చల్, తీస్మార్ ఖాన్, రేస్ వంటి మూవీస్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. 19 ఏళ్లకే జుట్టు పల్చబడ్డంతో మానసికంగా కృంగిపోయాడు అక్షయ్. అక్షయ్ ఖన్నా కెరియర్ 2 సార్లు గ్యాప్లో పడింది. 2012లో రిలీజ్ అయిన గాలి గాలి చోర్ హై తర్వాత 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని డిష్యూ మూవీ చేశాడు. 22లో వచ్చిన దృశ్యం 2 హిట్ అయినా అక్షయ్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు పేరొచ్చిన 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని చావాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. చావాలోని ఔరంగజేబు పాత్ర క్రేజ్ తీసుకొచ్చింది. దురంధర్ రిలీజ్ తర్వాత అక్షయ్ ఖన్నా యాక్టింగ్ గురించి చర్చ మొదలైంది. బయటకు సింపుల్గా కనిపించిన పవర్ఫుల్ రోల్స్కు కేర్ ఆఫ్గా నిలిచాడు. ప్రస్తుతం 6 డజన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో తెలుగు సినిమా మహాకాళి కూడా ఉంది. శుక్రాచార్యగా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు అక్షయ్. దురంధర్ రిలీజ్ తర్వాత అక్షయ్ ఖన్నా కెరియర్ పై ఆసక్తి పెరిగింది. ఈ జనరేషన్ ఆడియన్స్ అక్షయ్ గురించి గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. 50వ వేట అడుగుపెట్టినా ఇప్పటికీ సింగిలే. గతంలో కరిష్మా కపూర్తో ప్రేమలో పడినట్టు వార్తలొచ్చినా పెళ్లిదాకా వెళ్లలేదు. బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ ఖన్నా మాత్రం డిఫరెంటే. క్యారెక్టర్లోనే కాదు బయట కూడా ఓవర్ యాక్షన్ చేయడు. షూటింగ్కు వచ్చామా, నటించామా, వెళ్ళామా అన్నట్టు అక్షయ్ స్టైల్ ఉంటుంది. బాలీవుడ్ పార్టీల్లో అస్సలు కనిపించడు.